నమస్కారం. సొగస్చుడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు సంక్రాంతి సందర్భంగా నేను మీకు అన్ని స్పెషల్ కలర్స్ అండ్ స్పెషల్ డిజైనర్ సారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి అవి చూడడానికి మనం వచ్చేసాం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి. మరి ఆ బ్యూటిఫుల్ సారీస్ ఏంటో చూసేద్దామా? విఘ్నేశ్వర సిల్క్స్ లో మన ఫస్ట్ సారీ వచ్చేసి ఇది షిఫాన్ జార్జెట్ మెటీరియల్ తో వచ్చింది. మంచి రెడ్ కలర్ సారీ అండి. బోర్డర్స్ చూసినట్లయితే మనం మంచి బ్రైట్ లుక్ ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. దీంట్లో పైన అలాగే మనకి అంటే ఒక 3 లైన్స్ లాగా చిన్న లీవ్స్ ఉన్నటువంటి ఒక బ్లాక్ కలర్ బోర్డర్, దాని మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చినటువంటి ఒక బోర్డర్ని ఇచ్చారు. అంటే పైన మాత్రమే మనకి అంటే పైన అలాగే మనకి పళ్ళులో ఈ 2 సైడ్స్ మాత్రం ఈ ఎక్స్ట్రా చిన్న బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఈ చిన్న గ్రీన్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే వస్తుందో ఈ బోర్డర్ అనేది త్రూ అవుట్ అంటే శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి లీవ్స్ పార్ట్ లాగా ఇచ్చారు. రావి ఆకు ఉంటుంది కదండి, సేమ్ అదే టైప్లో మనకి డిజైన్ చేశారు. ఇది 2 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఇట్లా చిన్న చిన్న లీవ్స్ని ఇచ్చారనమాట. అంటే చూడడానికి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ చక్కగా సెట్ అవుతుంది. అంటే మంచి మ్యాచింగ్ కూడా ఉంటుంది. ఇది 2 కలర్స్ బాగా సెట్ అవుతుంది. దానికి ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ అండి. ఇంతకుముందు నేను ఈ ఎక్స్ట్రా బోర్డర్ లేదని చెప్పాను కదా, అంటే మొత్తం టోటల్ 3 లైన్స్తో ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. డబుల్ బోర్డర్ టైప్లో వస్తుంది. ఒకటి గ్రీన్ కలర్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మిడిల్లో రెడ్ కలర్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్లోనే ఇచ్చేసారు. సేమ్ మెటీరియల్తో మనకి రెడ్ కలర్ షిఫాన్ మెటీరియల్తో ఇచ్చారు. దీనికి సింపుల్గా వచ్చేటట్లుగా ఒక చిన్న బోర్డర్ మనకి గోల్డ్ కలర్తో ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ని మాత్రమే యాడ్ చేశారు. కావాలి అనుకుంటే మనం గ్రీన్ కలర్ ఎట్లాగో రా సిల్క్ మెటీరియల్ ఉంది కాబట్టి మనకి సపరేట్ మెటీరియల్స్ కూడా బయట అవైలబుల్ ఉంటాయి. ఆ మెటీరియల్ని తీసుకుని మనం గోల్డ్ వర్క్ కానీ లేకపోతే ఒక చిన్న బోర్డర్ లాగా కానీ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ప్యాచ్ వర్క్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మ్యాంగో డిజైన్ కానీ డ్రాప్ డిజైన్ కానీ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్తో ఆ డిజైన్ని మనం హ్యాండ్స్ పార్ట్లో ఏదైనా పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2150 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. వెల్వెట్ మెటీరియల్ నెట్టెడ్తో వస్తుంది, అంటే షిమ్మర్ నెట్తో. టోటల్ సారీ అంతా కూడా మంచి కలర్స్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి డార్క్ కలర్ బ్లూ తీసుకున్నారు, రాయల్ బ్లూ. మిడిల్లో వచ్చేసరికి లంగావని స్టైల్ వస్తుందండి. మిడిల్లో వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ కలర్ వచ్చింది. దీనికి బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు. ఇది డార్క్ కలర్ బ్లూ కలర్ అవ్వడం వలన మనకి ఏంటంటే ఈ డిజైన్ అనేది పింక్ కలర్తో వచ్చినట్టు ఈ బోర్డర్ అనేది చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది. దీంట్లో అటు ఇటు వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత పైన వచ్చేసి మనకి చిన్న చిన్న బీడ్స్తో ఉన్నటువంటి చిన్న లేస్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా రా సిల్క్ బ్యాక్గ్రౌండ్, రా సిల్క్ మెటీరియల్ తీసుకుని పింక్ కలర్, దానిపైన పిటాయి వర్క్ అవుట్లైన్ లుక్ ఇస్తూ మిడిల్లో కుందన్స్ అలాగే అక్కడక్కడ మనకి చమ్కీస్ కూడా యాడ్ చేసి ఇట్లా ఒక సర్కిల్ టైప్లో తీసుకున్నారు. మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో 2.5 మీటర్స్ కూడా మనకి డార్క్ బ్లూ కలర్ ఉన్నటువంటి మెటీరియల్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు దాని మీద. అంటే డార్క్ కలర్ మీద లైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ కుందన్స్ వచ్చేసరికి లాంగ్ నుంచి కూడా లుక్ చాలా బాగుంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 సైడ్స్ కార్నర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రా సిల్క్ మెటీరియల్ సేమ్ కలర్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకుని ఒక కలసం మోడల్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా అవుట్లైన్ లుక్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ వస్తుంది. దీంట్లో బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నారు, అలాగే మనకి చిన్న చిన్న సిల్వర్ కలర్ కుందన్స్ని కూడా ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. దీంట్లో మనకి షిమ్మర్ కూడా మిక్స్ అయ్యింది, మంచి కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అక్కడ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ కలర్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్తో బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్లో అంటే కుచిళ్ళ పార్ట్ వచ్చేసరికి కుచిళ్ళ పార్ట్లో శారీలో మనకి 2 సైడ్స్ కూడా కార్నర్స్లో ఏదైతే ప్యాచ్ వర్క్ వచ్చిందో అదే ప్యాచ్ వర్క్ని మనకి 2.5 మీటర్స్ తర్వాత అంతా కూడా సేమ్ కంటిన్యూ చేశారు. అక్కడక్కడ వచ్చేటట్లు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ త్రూ అవుట్ శారీ అంతా కూడా 2.5 మీటర్స్ ఇదే
వచ్చేటట్లుగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, మనకి సేమ్ క్రీమ్ కలర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి నెటెడ్ మెటీరియల్లోనే బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ మెటీరియల్ ఎందుకు ఇచ్చారంటే మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా వచ్చి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు కదా, డార్క్ కలర్. ఈ కలర్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. దీనికి మనకి లోపల ఇన్నర్ పెట్టికోట్ కూడా ఇచ్చారండి, సేమ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది నెటెడ్ కాబట్టి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ సారీ అస్సాం పట్టు మెటీరియల్. ఇది ఏంటంటే పట్టులోనే ఒక డిఫరెంట్ మెటీరియల్ అనమాట. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఈ పళ్ళు మనకి 1/2 మీటర్ ఇచ్చినప్పటికీ కూడా మనకి బ్రైట్ కలర్ ఉండేటట్లుగా డిజైన్ చేస్తారు. దీంట్లో యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా మంచి డార్క్ పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్, మంచి బ్లూ అంటే వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది ఒక 1/2 మీటర్ మాత్రమే వచ్చింది. దీంట్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో అవే కలర్స్ కాంబినేషన్తో మనకి 2 సైడ్స్ కూడా ఇట్లా ఆరో మార్క్ ఉండేటట్లుగా మనకి డిజైన్ చేశారనమాట. పింక్, గ్రీన్, అలాగే వైలెట్ కలర్తో అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి జెరీ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనం చూసినట్లయితే కడ్డీ టైప్ ఆఫ్ చిన్న బోర్డర్ లాగా కాకుండా మనకి వేరియేషన్ ఉంటుంది. సన్నటి లైన్స్ లాగా క్లియర్గా సపరేట్గా తెలుస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. శారీలో మనకి గ్రీన్ కలర్ ఏదైతే యూస్ చేశారో ఆ గ్రీన్ కలర్తో ఒక చిన్న పైపింగ్ టైప్లో మనకి డిజైన్ చేసి ఇక్కడ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ కింద కూడా మనకి రిపీట్ చేశారు. కింద బోర్డర్లో కూడా సేమ్ వచ్చింది. దాంతోపాటు కింద బోర్డర్లో మనకి ఇంకొక బోర్డర్ని కూడా ఇచ్చారనమాట, ఒక క్రీపర్ని ఇచ్చారు. అంటే పళ్ళులో మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ని మనకు ఒక క్రీపర్ లాగా ఇచ్చారు. సేమ్ షేప్స్ అనమాట. అక్కడ ఇచ్చినటువంటి ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ షేప్స్తో వస్తాయి. దాన్ని ఒక క్రీపర్ లాగా ఇచ్చారు మనకి, కొంచెం బిగ్ బోర్డర్ లాగా. మిడిల్లో సేమ్ అండి మనకి, అంటే దాంట్లో ఫ్లవర్స్లో గోల్డ్ కలర్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ని టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ లాగా ఇచ్చారు. దీన్ని మనం ఇంకా కొంచెం ఎలివేట్ చేసుకోవాలి, ఈ డిజైన్ క్లియర్గా కనిపించేటట్లు అనుకున్నట్లయితే మనకి శారీలో 3 కలర్స్ తీసుకున్నారు కదా, గ్రీన్, పింక్, వైలెట్ కలర్. ఆ 3 కలర్స్తో మనం ఈ పెటల్స్ని అవుట్లైన్ అంతా కూడా మనం డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంటుంది. కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి. ప్లస్ మనకి మెటీరియల్ కూడా మంచి షైనింగ్ మెటీరియల్ ఉంది. పట్టులాగా ఎక్కువ స్టిఫ్నెస్ కాకుండా కొంచెం ఫాలింగ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ సేమ్ అండి, మనకి శారీ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కడీ బోర్డర్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి మనకి 5700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇంతకు ముందు మనం అస్సాం పట్టు చూసాం కదా, ఇది వచ్చేసి మనకి అస్సాం కోటా సారీ. దీనికి లైట్ క్రీమ్ కలర్ కదా, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బేస్ కలర్ అంతా కూడా, మిడిల్ శారీ అంతా కూడా దానికి మనకి గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి జంపింగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఒక చోట చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దాని మీద మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ వచ్చింది. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ గోల్డ్ కలర్తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ అనేది కామన్గా ఇచ్చేసారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నారు. దానిపైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా కూడా డిజైన్ చేశారు. చుట్టూ అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కూడా, దాంట్లో మళ్ళీ మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇట్లా మనకి కొంచెం బోర్డర్ ఇది ఇచ్చి తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇట్లా జంపింగ్ బోర్డర్ టైప్లో ఇచ్చారనమాట. ఫుల్ టోటల్ సారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ జంపింగ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్లో మనకి ఏంటంటే బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్కి మనకి సేమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ ఉన్నటువంటి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఫుల్ సారీ మనకి ఇదే కలర్స్ కాంబినేషన్తో కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. రా సిల్క్ మెటీరియల్ ఇస్తారు. ఇది ఏంటంటే మొత్తం మనకి బోర్డర్స్లో గ్రీన్ యూస్ చేశారు కాబట్టి సేమ్ కలర్స్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కావాలంటే మనం రెడ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు దీనికి, ఎందుకంటే మనకి బోర్డర్లో రెడ్ డిజైన్ కూడా వచ్చింది కాబట్టి. దీనికి గ్రీన్ కలర్తో సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని అటాచ్ చేసి గోల్డ్ కలర్ కామన్గా ఇచ్చేసారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి సారీ. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ సిల్క్ మెటీరియల్ వస్తుంది, జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా టోటల్ 3 సైడ్స్ కూడా ఎల్లో కలర్తో మనకి బోర్డర్ ఇచ్చేసారనమాట. ఫుల్ అంటే ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ కంటే పైన మనకి బ్లాక్ కలర్ శారీ కలర్ ఏదైతే ఉందో బేస్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ని కంటిన్యూ చేశారు. దాంతోపాటు మనకి ఎల్లో కలర్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో డిజైన్ కూడా మనకి టోటల్గా
చక్కగా అంటే ఇది కొంచెం జూట్ స్టైల్లో మనకి డిజైన్ కనిపిస్తుంది, జూట్ సిల్క్ కాబట్టి. దీంట్లో మనకి ఏంటంటే బేస్ కలర్ అంతా బ్లాక్ కలర్ తీసుకున్నారు, టోటల్ బేస్ కలర్ అంతా. దానిపైన ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ చేశారు. ఎల్లో కలర్ అంటే బోర్డర్స్ ఎల్లో వచ్చాయి కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మ్యాచింగ్ ఉండేటట్లుగా ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. ఈ డిజైన్లో చూసారు కదా, ఇదంతా కూడా మనకి రోజ్ బడ్ లాగా ఇచ్చారు. తర్వాత లీవ్స్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్గా ఉండేటట్టు లీవ్స్ పార్ట్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్గా ఫెర్న్ ట్రీ ఉంటుంది కదా, దానికి ఎట్లయితే మనకి లీవ్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక షేప్లో లీవ్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే చిన్న చిన్న లీవ్స్ మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్, అట్లా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్లు మనకి టోటల్ శారీ అంతా కూడా ఒక క్రీపర్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫుల్ శారీ అంతా డిజైన్ వస్తుంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బోర్డర్స్, అంటే మనకి ఈ శారీకి 2 బోర్డర్స్ ఇచ్చినట్లు లెక్క. ఒకటి వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో వస్తుంది. 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఫుల్ శారీ మనకి ఇలా వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసి, ఫుల్ ఎల్లో కలర్ ఇవ్వకుండా దాంట్లో మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో ఆరెంజ్ షేడ్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. సర్కిల్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. టోటల్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలాగే వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లోకి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ వస్తాయి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి కలర్స్తో డిజైన్ చేశారు. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి అస్సాం సిల్క్ మెటీరియల్. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో వస్తుంది. బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు ఈ శారీకి. బోర్డర్స్లో మనకి చాలా వేరియేషన్స్ చూపించారు. ఫస్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి ఈ బోర్డర్ ఏదైతే ఉందో త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఈ శారీ కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్, ఆ కలర్ అలాగే ఎల్లో కలర్ కంబైన్ చేసుకుంటూ మనకి జరీని యాడ్ చేసుకుంటూ మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ప్యారెట్స్ వచ్చాయి. అదంతా కూడా మనకి సేమ్ సింగిల్ కలర్ కాకుండా ఒక ప్యారెట్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ వస్తే ఇంకొక ప్యారెట్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ శారీకి ఈ బోర్డరే బాగా హైలైట్ అండి. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చినప్పటికీ కూడా ఇది మొత్తం ఈ బోర్డర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి బ్రైట్ లుక్ వచ్చింది, హెవీగా అనిపిస్తుంది చూడడానికి. టోటల్ శారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఇలాగే ఇచ్చారు. మిడిల్లో కూడా అంటే కింద బోర్డర్ మాత్రం కామన్గా కంటిన్యూ చేశారు, ఫుల్ కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా మనం ఏదైనా డిజైన్ కావాలి అనుకున్నట్లయితే కనుక ప్యాచ్ వర్క్స్ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ కలర్స్ కాంబినేషన్లో ఏదైనా దగ్గరగా ఉండేటట్లు చూసుకుని మనం ప్యాచ్ వర్క్ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ బోర్డర్లో మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి రా సిల్క్ మెటీరియల్, రైనీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దాంట్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ప్యారెట్కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ప్యారెట్ వచ్చింది. ఎల్లో కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. ఒక చిన్న బోర్డర్, అంటే ఈ బోర్డర్ అనేది మనకి ఇక్కడ శారీలో ఇవ్వకుండా ప్యారెట్లో ఎల్లో తీసుకోవడం వలన ఆ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇక్కడ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3150 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను. ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఫెస్టివల్స్ టైంలో కట్టుకున్నట్లయితే ఏంటంటే మనకి సేమ్ పట్టు లుక్ కనిపిస్తుంది. ఈ శారీ వచ్చేసి మైత్రి సిల్క్లో వచ్చినటువంటి శారీ ఫ్యాబ్రిక్. ఇది మనకి పళ్ళు పాట అండి, చూడడానికి మనకి పట్టు శారీ లాగా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. బేస్ కలర్ అంతా కూడా మనకి జరీ వచ్చి దానిపైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో జరీ టచ్ ఇచ్చుకుంటూ మనకి ఒక ఫ్లవర్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఒక ఫ్లవర్ టైప్లో అంటే బొకే స్టైల్లో వచ్చింది. అటు ఇటు బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఒక క్రీపర్ని ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ ఏదైతే మనకి శారీ కలర్స్ 2 కలర్స్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్ లైన్ ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ స్టైల్లో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి చూడడానికి లాంగ్ నుంచి 2 కలర్స్ అండి. ఇది మనకి సింగిల్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ షేడ్ అలాగే పింక్ షేడ్ చూపించారు. దాని తర్వాత వచ్చేసరికి చిన్నగా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. ఇదే డిజైన్ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కింద దీంతో పాటు పైతానీ బోర్డర్ కూడా ఇచ్చారండి. ఈ పైతానీ బోర్డర్స్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్స్లో తీసుకుంటారు, కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. దీంట్లో మనకి వైలెట్ కలర్ అంటే దీనికి దగ్గరగా ఉండేటట్లు వైలెట్ కలర్ అలాగే పింక్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ బర్డ్స్ కూడా వచ్చాయి. క్రీపర్ అంతా కూడా టోటల్ శారీ అంతా గ్రీన్ కలర్ వచ్చింది కదండి డిజైనింగ్, అదే కలర్ కాంబినేషన్తో క్రీపర్ ఇచ్చారనమాట. మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఎడ్జెస్లో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఆ ఫ్లవర్స్ అంటే సేమ్ అండి,
ఫ్లవర్ కలర్ ఒకటి అలాగే లేస్ కలర్ ఒకటి కాకుండా టోటల్ ఈ చిన్న బుటీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. మనం కావాలంటే ఏమైనా చిన్న చిన్న కుందన్స్ని స్టిక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సన్నటి లైన్స్ కనపడుతున్నాయి ప్లెయిన్ మెటీరియల్లో. పైన బోర్డర్స్ కామన్గా వచ్చింది సేమ్, అంటే త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది చందేరి మెటీరియల్లో మనకి 3D డిజైన్ వచ్చినటువంటి శారీ. అంటే దీంట్లో కలర్స్ కూడా మనకి 3 కలర్స్ వస్తాయి. ప్రతి ఒక్క కలర్లో కూడా డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయి అన్నమాట, కలర్స్లో చేంజ్ చేసుకుంటూ. దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద కొంచెం డార్క్ కలర్తో మనకి ప్రింట్ వర్క్ వచ్చింది. ఇది పైన అంతా షోల్డర్ పార్ట్ వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. ఆ తర్వాత చందేరి మెటీరియల్ ప్లెయిన్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ ప్లెయిన్ తీసుకుని దానికి కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక క్రీపర్ని ఇచ్చారనమాట. టోటల్ శారీ అంటే స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, అంటే కొంచెం రేడియం కలర్ లాగా కనిపిస్తుంది ఇది. దానికి కాంట్రాస్ట్ కలర్, గ్రీన్కి కాంట్రాస్ట్ అనేసరికి రాణి పింక్ కలరే వస్తుంది. రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చింది. ప్లస్ అలాగే మనకి కింద అంతా కూడా ఇట్లా ఒక హిల్ టైప్లో డిజైన్ చేశారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్కి రాణి పింక్, ఈ కలర్స్ కాంబినేషన్ రావడం వల్ల ఏంటంటే మనకి కింద బోర్డర్ అనేది మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ఒక బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ వచ్చేసరికి మనకి రా సిల్క్ మెటీరియల్తో బ్లాక్ కలర్ తీసుకుని పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా వస్తుంది. మిడిల్ పార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 3D శారీ అంటారండి. 3 వేరియేషన్స్లో కూడా మనకి 3 డిజైన్స్ వస్తాయి. ఫుల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి కింద బోర్డర్స్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ కాంబినేషన్కి క్రీమ్ కలర్తో అదే బోర్డర్ని మనకి దీనికి కంటిన్యూ చేశారు. లేదంటే మనకి ఏమన్నా పింక్ కలర్ బ్లౌజ్ ఉన్నా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ చెక్స్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు కాబట్టి. ఈ శారీ కాస్ట్ 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ బనారస్ వీవింగ్ నెట్ అండి, నెటెడ్ మెటీరియల్లో, అంటే అక్కడక్కడ మనకి జూట్ స్టైల్లో కనిపిస్తుంది ఈ శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తాం. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా మనకి రెడ్ కలర్ జూట్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం అంతా ప్లెయిన్ అనమాట, అంటే రెడ్ కలర్లోనే ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి గ్రీన్ కలర్, రెడ్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక బోర్డర్ వచ్చింది. అటు ఇటు కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ అంతా బోర్డర్స్ వచ్చేసి పైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. ఇదే సేమ్ బోర్డర్ మనకి కింద కూడా వస్తుంది, సేమ్ సైజ్లో బోర్డర్. కాకపోతే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ ప్లేస్లో మనకి రెడ్ కలర్ వస్తుంది. అంటే ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఏంటంటే డిజైన్ చేశారు కదా, పళ్ళులో డిజైన్ చేశారు కదా, అందుకని ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఒక సర్కిల్ టైప్లో తీసుకొని దాంట్లో కూడా మనకి ఏంటంటే 2 కలర్స్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి ఒక పెటల్స్ వచ్చేటట్లుగా, సర్కిల్స్ అంటే చూడడానికి మనకి సర్కిల్ లాగానే కనిపిస్తుంది, దానికి పెటల్స్ వచ్చేటట్లుగా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అది మనకి 3 కలర్స్ కాంబినేషన్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి రెడ్, గోల్డ్, గ్రీన్, ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఇలాగే ఆల్టర్నేట్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. ఫుల్ శారీ మనకి ఇది బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం మొత్తం అంతా కూడా చెక్స్ టైప్లో లైన్స్ లాగా ఇచ్చారు, అంటే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి ఆ క్రాస్ లైన్స్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా మనకి సిల్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. నేను మామూలుగా జనరల్గా ప్లెయిన్ ఇస్తారు అనుకున్నాను, ప్లెయిన్ ఇవ్వకుండా దీనికి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఫుల్ అంటే 2 సైడ్స్ కూడా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏ బోర్డర్స్ అయితే కంటిన్యూ చేశారో, పైన గ్రీన్ కలర్ కింద రెడ్ కలర్ బోర్డర్, అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా నేను ఫాలింగ్ మెటీరియల్లో ఉన్నటువంటి శారీ చూపిస్తున్నాను. కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్. మనకి బోర్డర్ చూసినట్లయితే 3 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ కామన్గా ఇస్తారు, తర్వాత రా సిల్క్ మెటీరియల్తో ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు,
తర్వాత ఇంకొకటి వచ్చేసి కోరా కలర్ కాంబినేషన్ మీద మనకి గ్రీన్ కలర్ వర్క్ వచ్చేటట్లుగా ఒక బార్డర్ వచ్చింది. ఈ బార్డర్స్ 3 వేరియేషన్స్తో ఉన్నటువంటి బార్డర్ మనకి శారీకి 3 సైడ్స్ కూడా వస్తాయి. మిడిల్ పార్ట్లో ఎల్లో కలర్ బేస్ కలర్ తీసుకున్నారు. బేస్ కలర్ మీద గ్రీన్ కలర్తో మనకి రోజ్ బడ్ వచ్చింది. పెటల్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఇలాగే ఎల్లో మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వస్తాయి, అది బడ్స్ వస్తాయి. ఫుల్ శారీ అంతా వస్తుందండి బడ్స్ అనేది. కింద బోర్డర్లో మనకి 3 సైడ్స్ సేమ్ బోర్డర్ కామన్గా ఇచ్చారు కదా, ఆ బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ని కూడా ఇచ్చారు. ఆ బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో పెటల్స్, లోపల బడ్ స్టైల్లో ఉన్నదంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. మళ్ళీ దాంతోపాటు మనకి త్రూ అవుట్ శారీ అంతా ఏవైతే బడ్స్ ఇచ్చారో ఆ బడ్స్ని కూడా ఇచ్చారు. అంటే టోటల్గా చెప్పాలంటే ఒక చిన్న ట్రీని మనకి ఇక్కడ అరేంజ్ చేశారనమాట. లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ కలర్తో ఇస్తూ, క్రీపర్ అంతా గోల్డ్ కలర్తో ఇస్తూ వచ్చారు. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది టోటల్ శారీ అంతా కూడా. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసి దీనికి కామన్గా అన్ని శారీస్కి వచ్చినట్లే మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, సంక్రాంతి స్పెషల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యూర్ తర్మ. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. నమస్కారం.